సర్కారు భూమికి పట్టా, ఆపై రైతు బంధు స్వాహా. సిరిసిల్ల జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా హక్కుల జారీ. ప్రాథమికంగా గుర్తించిన 250 ఎకరాలు, విలువ 125 కోట్ల పైనే. సర్కారు భూముల వివరాల పరిశీలనలో క్రమంలో గుర్తించిన రెవెన్యూ అధికారులు బ్యాంక్ రుణం కూడా తీసుకుంటే నిర్ధారణ. ఇంతకు మించిన హైలైట్ పాయింట్ ఏదైతే ఉండదు. 125 కోట్ల భూమి, ఇది సర్కారు భూమి. రైతు బంధు కూడా వస్తుందంట దానికి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్లోని ప్రభుత్వ భూములు ఇవి. 545 సర్వే నెంబర్లో 1650 ఎకరాల ఈ భూమి సరిహద్దును పంచుకుంటూ 4 పల్లెలు ఉన్నాయి. దీంట్లో 40 మంది అక్రమంగా పట్టాలు పొందారు. భూదస్తాల పక్షాల సందర్భంగా స్థానిక నాయకులు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి కబ్జాదారులతో దరఖాస్తులు పెట్టించి పట్టాలు జారీ చేయాలా చేశారు. రెవెన్యూ అధికారులు కూడా నిబంధనలు పాటించకుండానే పట్టా పుస్తకాలు జారీ చేశారు. తాజాగా లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మిట్టపల్లి పద్మ తాను పొందిన 2 ఎకరాల ప్రభుత్వ భూమిని తిరిగి వెనక్కి తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్కు లేఖ ఇవ్వటం చర్చాంశంగా మారింది. ఇది ఎక్కడ? సిరిసిల్లలో. అసలు చూద్దాం కథ ఏంటో. గత ప్రభుత్వం సాగు భూములకు పెట్టుబడి సాయం, రైతు బంధు అందించేందుకు 2017-19 మధ్య చేపట్టిన భూదస్త్రాల ప్రక్షాళన కార్యక్రమాన్ని ఎల్ఆర్యూపీని కొందరు దాడి మళ్లించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి వాటి పట్టాలు పొందారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పలుకుబడి ఉపయోగించి ఎకరాల కొద్దీ కొల్లగొట్టడం ప్రస్తుతం చర్చాంశంగా మారింది. ప్రభుత్వ భూముల వివరాలను చేస్తున్న క్రమంలో ఎకరాల కొద్దీ పరలోపాలు కావటాన్ని రెవెన్యూ అధికారులు గుర్తించారు. దాంతోపాటుగా వీళ్ళు రైతు బంధు, కేంద్ర ప్రభుత్వం అందించిన 6,000 సాయాన్ని అప్పనంగా జేబులో వేసుకోవడంతో పాటు పాస్ పుస్తకాలతో బ్యాంకుల్లో రుణాలు పొందారు. తాజాగా ప్రభుత్వం అక్రమాలపై చర్యలు తీసుకుంటంలో గతంలో భూములు పొందిన వారిని వెనక్కి ఇచ్చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సర్కారు జాగాలకు పట్టా పాస్ పుస్తకాలు పొందిన కొందరు వాటిని రద్దు చేయాలని అధికారులు ఆశ్రయిస్తున్నారు. స్వతహాగా లేఖలు ఇస్తుండడం చర్చాంశంగా మారింది. అయితే స్వతహాగా లేఖలు ఇప్పుడు ఇస్తున్నారు, కానీ గతంలో దాని నుంచి వీళ్ళు రైతు బంధు తీసుకున్నారు, ఇప్పుడు లోన్ కూడా తీసుకున్నారు, రుణమాఫీ కూడా చేసుకునే ఉంటారు వీళ్ళు గ్యారంటీగా. ఎకరాకు 50 లక్షల వరకు. సాగుకు ఏమాత్రం పనికిరాని గుట్టలు, రాళ్ళు, రప్పలు తప్ప విత్తు మొలకెత్తిన పోడు భూములు, అడవులకు కూడా అప్పట్లో కొత్తగా పాస్ పుస్తకాలు జారీ అయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి, ఇల్లంతుకుంట, ఎల్లారెడ్డిపేట, సిరిసిల్ల మండలాల పరిధిలో ప్రభుత్వ భూములను కొందరు ఆక్రమించుకున్నారు. సిరిసిల్ల మండలంలో సద్దాపూర్, పెద్దూరు, ఎల్లారెడ్డిపేట మండలం వెంకట్రావుపూర్, తంగళ్లపల్లి మండలంలో గోపాలరావుపల్లి, లక్ష్మీపూర్, తాడూర్, అంకుసాపూర్, పాపయ్య గ్రామాల్లో 250 ఎకరాలకు పైగా కొల్లగొట్టారు వీళ్ళు. ఇప్పటి వరకు మనకున్న సమాచారం మేరకు 100 మంది దొడ్డిదారిన పట్టాలు చేపట్టారంట. ఇక్కడ భూముల విలువ 50 లక్షలు, అంటే సుమారుగా 125 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి పరలోపాలైందన్నమాట. దీంతోపాటు రాష్ట్రం, కేంద్రానికి సాయం కలిపి 5 ఏళ్లలో 2 కోట్ల ప్రజాధనం అనర్హుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఇదే తీరులో మరికొన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున భూ ఆక్రమణలు చోటు చేసుకుంటారని తెలుస్తుంది. చేతులు మారిన డబ్బులు. అప్పట్లో పట్టా పాస్ పుస్తకం ఉంటే చాలు, క్షేత్రస్థాయిలో భూమి పరిశీలన లేకుండానే పెట్టుబడి సాయం అందించడం అక్రమార్కులు కలిసి వచ్చింది. ఇది ఎంత హైలైట్ పాయింట్ అంటే, అప్పట్లో పాస్ పుస్తకం ఉంటే చాలు, ఎవడు రాడు, సర్వే చేయడు, మీకు మాత్రం ఇవి ఇచ్చేస్తారు, పెట్టుబడి సాయం ఇచ్చేస్తారు. ప్రభుత్వ, ఎస్ఐన్, లావణి, అటవీ భూములకు దొడ్డిదారున పట్టాలు పొందారు. రాష్ట్ర, జిల్లా స్థాయి ప్రజాప్రతినిధుల సిఫార్సులు కూడా ఉండడంతో నిబంధనలకు విరుద్ధమైన కొన్ని చోట్ల రెవెన్యూ అధికారులు నాడు హక్కులు కల్పించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు నాగర్ కర్నూల్, కొమరంభీం, ఆసిఫాబాద్, జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో పెద్ద సంఖ్యలో కొత్త పాస్ పుస్తకాలు జారీ అయినట్లు రెవెన్యూ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ వ్యవహారంలో పాత మహానీయులు, పాత భూదస్తాలు సృష్టించడం, రెవెన్యూలుగా దిద్దడంతో పాటు పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏవైనా భూములకు కొత్తగా హక్కులు జారీ చేయాలంటే భారీ ప్రక్రియ అనుసరించాల్సి వస్తుంది. ఎమ్మెల్యేల నేతృత్వంలో అసైన్మెంట్ కమిటీలు లేదా ప్రభుత్వ భూ పంపిణీ లేదా ఏదైనా ప్రత్యేక అవసరాల దృష్ట్యా జిల్లా కలెక్టర్ అనుమతితో మాత్రమే కొత్తగా భూమి హక్కుల కల్పన, పాస్ పుస్తకాల జారీకి వీలుంటుంది. ఇవేమీ లేకుండా పెద్ద ఎత్తున కొత్త పట్టాలు జాయిన్ అయిపోయాయి. గతంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన అతిపెద్ద కుంభకోణాల్లో, అతిపెద్ద స్కాముల్లో ఇదొకటిగా బయటపడుతుంది మనకి ఇప్పుడు. అసలు సర్కారు భూమి, దీన్ని సర్కారు భూమికి పట్టా చేసుకున్నారు, పాస్ పుస్తకాలు తెచ్చుకున్నారు, రైతు బంధు తెచ్చుకున్నారు. అప్పట్లో పంట సాయం ఉండేది, రైతు పెట్టుబడి సాయం, రైతు బంధు తెచ్చుకున్నారు, లోన్ తెచ్చుకున్నారు. ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్స్ట్రా నిధులు కూడా తెచ్చుకున్నారు. అంటే
దేనికి పనికిరాని ఒక కొండని గుట్టని వ్యవసాయ భూమిగా చూపించి పాస్ పుస్తకం తెచ్చుకుంటారు వీళ్ళు. దేని మీద లోన్లు తెచ్చుకుంటారు, రైతు బంధు తెచ్చుకుంటారు. ఎంత ఎంత ఎలాంటి దుర్భర పరిస్థితులు గత 10 ఏళ్లలో జరిగినాయో మనకి ఈ విషయంతో చాలా స్పష్టంగా అవుతుంది. ఇంత కొండల గుట్టలకు కూడా రైతు బంధు వచ్చింది అంటే ఆశ్చర్యపోవాలి. మరి ఈ గవర్నమెంట్ అని ఇలాంటి వాటిని గుర్తించి ఇలాంటి వాటికి రైతు భరోసా కట్ చేయకపోతే మాత్రం అదే దారిలో మీరు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కొన్ని వేల కోట్లు అప్పనంగా ఇచ్చినట్టు అవుతుంది.